అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ నగర పురపాలిక సంస్థ వార్డుల విభజన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వార్డుల విభజన కూడా మున్సిపల్ కమిషనర్ అధికారులు కూడా ఏదైతే నగరపాలిక కమిషనర్ అధికారులు కూడా విభజన ప్రక్రియ ముగించింది. ఈ నేపథ్యంలో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కూడా దానికి సంబంధించిన టైం కూడా గడువు ముగించింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడక్కడ ఏదైతే మహబూబ్ నగర్ నగర సంస్థ ఏదైతే 60 డివిజన్లకు ఏర్పాటుకు జీవో ప్రకారంగా తీసుకొచ్చింది. దాంట్లో ఒక్కొక్క వార్డు దాదాపు 3200 నుంచి మినిమం 2900 వరకు ఓట్లు ఉండాలనే ఆలోచనతో కూడా నగరపాలిక సంస్థ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కూడా కొన్ని మహబూబ్ నగర్ వార్డుల్లో కూడా వార్డులో ఏదైతే విభజన 3 ముక్కలుగా జరిగిందంటూ కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యం ప్రస్తుతం మనం మహబూబ్ నగర్కి సంబంధించింది అయితే హౌసింగ్ బోర్డు కూడా దాదాపు 3000 పైచలకు ఓట్లున్నా కూడా వార్డు 3 భాగాలుగా విభజన జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ కూడా వారు ఈరోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేని కూడా స్థానిక శ్రీనివాసరెడ్డిని కూడా కలిసడం జరిగింది. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, అసలు ఏంది సమస్య, ఏంది, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ మనది మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఉండే మహబూబ్ నగర్ పోయి కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ అయినాక కూడా ఏమైందంటే ఇప్పుడు మా హౌసింగ్ బోర్డులో దాదాపు 3000 ఓట్లు ఉంటాయి. ఒక 1000 ఇండ్లు దాదాపు 400,000 మంది మనకు నివసిస్తున్నారు. అయితే ఏం జరిగిందంటే కార్పొరేషన్ అయినాక మా వార్డు మాకు సపరేట్ అయితే బాగుండని మేము అనుకుంటుంటే అదేవిధంగా వార్డుల విభజన జరిగినప్పుడు ఏమైందంటే మా హౌసింగ్ బోర్డుని సపరేటు చేసిండ్రు. పేపర్కి వచ్చింది, పేపర్ కానీ వాట్సాప్లో కానీ అన్నింటిలో ప్రకటించారు. 9వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీ అని ప్రకటించారు. మేము కూడా ఏమనుకున్నాం, అందరం సంతోషపడ్డాం. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత మాకు హౌసింగ్ బోర్డు ఈరోజు మన కార్పొరేట్ అయింది. మేము కూడా మా కాలనీలో ఎవరైనా సరే ఒకరం కార్పొరేట్ అవుతాము అనేది ఒకటి సంతోషపడ్డాం. తీరా చూస్తే ఏమైందంటే ఈ 2-3 రోజుల్లో ఏమవుతుందంటే అసలు ఈ వార్డుని మళ్ళీ 3 ముక్కలు చేసినారు. ఇంత ఎదురేకోయింది, ఇంత ఏనుండకోయింది, ఇంత అప్పన్నపల్లి కోయిందని నిన్న మొన్న వినికిడి జరుగుతుంది. అరే ఇదేంది ఇట్లా అవుతుంది కదా, మాకు సపరేట్ అంటారు కదా అని అంటారు. అదే అందరు పోయి ఏమంటారు అంటే మీరు ఒకటి వినతి పత్రం ఇచ్చేసేది ఉంది కదా అంటే వారి మాకు ప్రాబ్లం లేదు, 9వ వార్డుగా మాది ప్రకటించినందుక మళ్ళీ పోయి మేమెందుకు ఇవ్వాలని మేము ఇవ్వలే. అయితే ఏమైంది తీరా చూస్తే నిన్న ఇట్లా జరిగిందాక మేము అందరం కాలనీలో మాత్రం రాత్రి కూర్చొని మాట్లాడుకున్నాం. అరే ఇట్లా బాగుండదు, ఇది పోయి ఏదైనా వినతి పత్రం సార్కి ఇవ్వాలి, కలవాలి కలెక్టర్ని అని, తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారిని, తర్వాత అలాగే మున్సిపల్ కమిషనర్ కలవాలనుకున్నాము. అయితే ఈరోజు ముక్కముడిగా మేము అందరము ఒక 100 పైనే వచ్చినాము. ఇక్కడికి సార్ని కలిసినాము. సార్ ఏమంటారు అంటే మీది యథావిధిగా అట్లే ఉంటుంది, ఎందుకంటే ఎదురేలో కొన్ని ఓట్లు తక్కువైనాయి కాబట్టి 200 ఓట్లు 300 ఓట్లు పోవచ్చు ఎదురేకు, మిగతాది యథావిధిగా అదే అట్లే ఉంటుంది. అంటే మేమేమన్నామంటే సార్ మాది ఒక్కటి ఉండాలి సార్, ఎందుకంటే మేము కూడా కార్పొరేట్ కావాలని ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని గత సంవత్సరాలకి వెళ్ళి కూడా వేరే ఊర్లలో పాలిస్తున్నారు, మేము హౌసింగ్ బోర్డులో కూడా మాకు పాలించాలని ఉంది. 3 ముక్కలుగా వేస్తే మేము హౌసింగ్ బోర్డులో గెలవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అట్లా అని చెప్తే లేదు మీకు ఎవరు చెప్పినారు, అట్లా కాదు, ఎదురే కొద్దిగా పోయింది, మిగతాదంతా అలానే ఉంటుంది, కంపల్సరీ మీరు దాని గురించి ఆలోచన చేయకండి అని చెప్పిండు. మాకు కూడా సార్ చెప్పింది, ఎందుకంటే ఇంకా ఎదురేకి తక్కువైంది, ఎదురే నుంచి దిడిపల్లి కొన్ని ఓట్లు అయినాయి కాబట్టి హౌసింగ్ బోర్డు కూడా కొన్ని పోయినాయి అని మేము కూడా అనుకొని సరే సార్ మంచిది ఉన్నదన్నా కంపల్సరీ అట్లే ఉంచండి సార్ దయచేసి అని మన ఎమ్మెల్యే గారిని ప్రాధేయపడడం జరిగింది. సార్ కూడా స్పందించి మీ హౌసింగ్ బోర్డుని కొన్ని 200 ఓట్లు ఎదురుపోయినా ఉన్న కాలనీ అట్లే ఉంచుతామని మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఆ మాట మీద మేము కూడా అందరం సంతోషపడుతున్నాము. ఒకవేళ ఎమ్మెల్యే సాబ్ మాట ప్రకారంగా ఒకవేళ మా డివిజన్ మాకు రాకపోతే మేము కూడా అందరం మళ్ళీ కాలనీలో సార్ కూర్చొని నెక్స్ట్ ఇది 21కో 22కో వార్డు డివైడ్ అయిన కార్యక్రమం వస్తుంది కదా, వచ్చిన తర్వాత మేము కూడా మాట్లాడుకుంటాం. తర్వాత ఏం చేయాలనేది ఫర్దర్ ఏం చేయాలనేది మేము ఆలోచన చేసుకొని చేస్తాం. అంటే నగరపాలిక సంస్థ కమిషనర్ ఆల్రెడీ మీకు 9వ వార్డుగా హౌసింగ్ బోర్డు ప్రకటించినప్పుడు కూడా మళ్ళీ 3 విభాగాలుగా ఎందుకు జరిగింది, ఏం చెప్తున్నారు వాళ్ళు మున్సిపల్ నగరపాలిక వాళ్ళు? మాకేం జరుగుతుందంటే అది ఇప్పుడు ఏమవుతుందంటే ఓట్లు మావి, లీడర్లు ఏమో వేరే ఊర్లలో లీడర్లు, ఓట్లు మేమే వేయాలి. అప్పన్నపల్లి ఎదురే ఏనుగొండలు పాలించాలి మమ్మల్ని, మా కాలనీ ఓట్లు మాత్రం వాళ్ళకి కావాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మా హౌసింగ్ బోర్డులో ఎవరు చెప్తే వాళ్ళకు ఓట్లు వస్తాయి అనేదాన్ని మాకు బట్టి ఏమంటున్నారు లీడర్లు వాళ్ళు మమ్మల్ని డివైడ్ చేసి నెత్తికింత పంచుకున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గెలవడానికి హౌసింగ్ బోర్డు కీలకము. మా హౌసింగ్ బోర్డుని ఎవరంతకు వాళ్ళు విడదీసుకొని మా ఓట్ల కోసమే అట్లా చేసినామని మాకు అనిపిస్తుంది. రైట్, ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత? ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే సార్ ఏమంటున్నారంటే ఖచ్చితంగా కొన్ని 200 ఓట్లు 300 ఓట్ల వరకు పోవచ్చు ఎదురేకు, మిగతాది మొత్తం అట్లే ఉంటుంది. మీరు ఎందుకంటే మస్తు మాట్లాడుతుంటారు, అవన్నీ మీరు పుకార్లు నమ్మొద్దు, నేను చెప్పింది వినండి,
ముందు ఉండే కానీ ఎంకసిరి మేము సెట్ చేసినాము హౌసింగ్ బోర్డు అట్లే ఉండాలి అని చెప్పినాము. ఒక 200-300 ఓట్లు ఎదుర్కొతున్నాయి, మీది అట్లే ఉంటుందని చెప్పిండు. అదే మాట మీద సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము. రైట్. మొత్తం మీద కూడా మహబూబ్ నగర్ జిల్లా విభజన జరిగింది ఏదైతే ఉందో 60 డివిజన్ల విభజన జరిగింది. ఈ విభజన తర్వాత కూడా ఏదైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు ఉంటే కూడా దానికి సంబంధించిన కూడా వారం రోజుల పాటు నగరపాలిక సంస్థ సమయం ఇచ్చిన గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో 21న కూడా తొలి నివేదికగా జిల్లా కలెక్టర్కి అందించవలసి ఉంటుంది అయితే నగర పురపాలిక సంబంధించిన కమిషనర్. అయితే ఈ నేపథ్యంలో వార్డు విభజన హౌసింగ్ బోర్డుకు సంబంధించింది వార్డు విభజన జరిగిన తర్వాత 9వ వార్డుగా ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ 3 భాగాలుగా విభజించాలనేది జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ కూడా ఆ కాలనీకి సంబంధించిన వారు కూడా 30 ఏళ్ల పాటు కూడా ఈ అయితే హౌసింగ్ బోర్డును కూడా ఇతరులు పాలించారు. ఇప్పుడు మేము దాదాపు 3000 పైచలకు ఓట్లున్నా కూడా మా అవకాశం మాకు ఇవ్వాలి, ఖచ్చితంగా 9వ వార్డుగా హౌసింగ్ బోర్డును ప్రకటించాలని చెప్పి వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.